ఈరోజు మన యోగా క్లాస్లో యోగా ఫుడ్ గురించి చెప్తున్నాము. యోగా ఫుడ్లో వచ్చేసి మనం మామూలుగా యాక్చువల్గా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫ్రూట్స్ తినాలంటే ఇబ్బంది పడతారు. అలా కాకుండా ఫ్రూట్స్ వచ్చి మనం ఇట్లా ఒక రెసిపీ లాగా తయారు చేసి ఇలా తిన్నామంటే మనకు ఆరోగ్యము ప్లస్ మనం ఫ్రూట్స్ తినగలుగుతున్నామన్న ఒక ఫీలింగ్లో ఉంటాం. దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ దానిమ్మ గింజలు, యాపిల్, బనానా, ఖర్జూరం ఇవన్నీ కూడా వేసి దీంట్లో ఇంకా వీలైతే మనం తేనె, నిమ్మరసం అవి కూడా కలుపుకోవచ్చు. కానీ మనకి ఆరోగ్యానికి మనకు సరిపోదు అనిపిస్తే ఫస్ట్ కదా మనము, అందువల్ల ఇవి మాత్రమే వేసుకొని బాగా ఇలా చక్కగా కలిపేసుకుని ఈ ముక్కలన్నీ కూడా ఇలా కలిపేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టేసుకుంటే పిల్లలైనా సరే పెద్దవాళ్ళమైనా సరే ఎవరైనా తినాలనిపిస్తుంది. చక్కగా యోగా క్లాసులు అయిపోగానే ఇలాంటి ఫుడ్ తినాలి. ఈ ఎండాకాలం అందులో అసలు బాగా వేడి తాకిడి ఎక్కువగా ఉంది కదా, ఈ వేడికి తగినట్టుగా మనం జ్యూసులు, ఫ్రూట్స్ వీటితోనే బతకాలి. ఈ సమ్మర్ సీజన్ మొత్తం కూడా ఇవన్నీ తయారు చేసుకొని ఇవి చక్కగా ఇలా తిని మనం యోగా కానీ చేయగలిగితే మన శరీరంలో ఉన్నటువంటి వేడి తగ్గించగలుగుతుంది. ఏంటి వీటిల్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది కదా, ఈ ఫ్రూట్స్ కూడా ఇప్పుడు పండించేది అవి ఇవి వేసి పండిస్తున్నారు కదా అని అనుకోవచ్చు మీరు. కానీ ఎంత కెమికల్స్ వేసినా ఆ ఫ్రూట్స్ వల్ల కొంత ఉపయోగాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. మనం ఉడికిన పదార్థాలు తినడం కంటే కూడా ఈ విధంగా ఇలా పెట్టుకొని తినేస్తే నైట్ టైం అయితే ఇంకా చాలా మంచిది. భోజనాలు మానేసి చక్కగా ఇలాంటివి పెట్టుకొని తిన్నారనుకోండి, ఆరోగ్యానికి ఆరోగ్యం, మనము ఫ్రూట్స్ తిన్నామన్న ఒక ఫీలింగ్ మనకు ఉంటుంది.